వరం కోరుకో, ఏదైనా సరే నెరవేరుస్తాను అని దశరథుడు కైకేయికి మాట ఇచ్చాడు. కైకేయి సంకల్పం రాముడిని పట్టాభిషేకానికి దూరం చేసి 14 సంవత్సరాలు అరణ్యవాసం పాలు చేసింది. ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను. అడిగేవారి వారి యోగ్యతను బట్టి వారికి ఆ ఫలితం అనుభవానికి వస్తూ ఉంటుంది అంటారు సాయిబాబా. సచ్చరిత్రను నిశ్చితంగా దృష్టి పెట్టి అర్థం చేసుకోనగలిగితే కేవలం లౌకికపరమైన అవసరాలకి ఆయనను ఆశ్రయించిన భిక్షగాళ్ల మొదలు ఇతర అవసరార్థులు ఆయన ప్రబోధాలపై దృష్టి పెట్టి తమను తాము ఉద్ధరించుకోవాలన్న తపన లేని చెన్నబసప్ప, వీరభద్రప్ప లాంటి వారి జీవితాలు ఎలా చరిత్రహీనంగా మారాయో మనం చూడొచ్చు. బాబా పలుకులే వేదంగా భావించి అనుసరించి జన్మను సార్థకపరుచుకున్న దీక్షిత్, మహల్సా లాంటి పాత్రలను లోతుగా అధ్యయనం చేసి ఆలోచనల్లో నిలుపుకోగలిగితే ఒక సద్గురువు ఏది అడిగినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ఏ సంకల్పాలకు ఎటువంటి అనుభవాలన్నది సచ్చరిత్రలో ప్రతి పాత్ర ఒక మార్గదర్శి కాగలదు. నేటికన్నా రేపు ఇంకా మెరుగ్గా ఉండాలని మనిషి కోరుకోవడం భౌతికవాదుల లక్షణం. ఏది హితమో ఏది అహితమో ఆ స్వామికెరుక అన్న సంకల్పంతో తన వంతు ప్రయత్నం తాను చేస్తూ సచ్చరిత్రలో మహాసపతి, దీక్షిత్ లాంటి భక్తాదుల వలె సద్గురు ఆదేశాలను అనుసరిస్తూ ఉత్తమ యోగ్యతను పొందడం ఆధ్యాత్మిక లక్షణం. కోరిక ఏదైనా సరే తీరుస్తాను అని దశరథుడు భార్యకు మాట ఇచ్చినా విరుద్ధమైన కైకేయి సంకల్పం రాముడిని అరణ్యవాసం పాలు చేసింది. చెవిలో గూడు కట్టుకొని సద్గురు హితం చెబుతున్నా తాము ఆశించిందే జరగాలనే భౌతిక లక్షణాలు ఉత్తమ గతులకి అవరోధం కాగలదు అని పెద్దల మాట. కాబట్టి సద్గురువైన సాయినాథుడు సచ్యతలు చెప్పిన మాటలు మనం కూడా పాటించి సాయి యొక్క కృపకు పాత్రలమవుదాం. జై సాయిరాం. त्वमेव विद्याद्रविणत्वमेव त्वमेव सर्वं मम देवते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतिस्वभावं करोमि अद्यं सकलं परस्मै नारायणाय समर्पयामि अद्भुतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे. हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण हरे 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 हरे